నమస్తే. నిన్న అత్తయ్య గారు ఒక ప్రశ్న వేశారు. మేమిద్దరం కాసేపు మాట్లాడుకున్నటువంటి టాపిక్ మీకు ఇవాళ ఒక వీడియోలో పెడుతున్నాను. నేను రోజు లలితా సహస్రం విష్ణు సహస్రనామం చేస్తూ ఉంటాను కదా, మరి ఎందుకు నాకు ఇలా కాళ్ళ నొప్పులు వచ్చి ఇలా అనారోగ్యం వస్తూ ఉంది? స్వాతి, నువ్వేమైనా చెప్పగలవా దీని మీద అని అడిగితే, మనం రెగ్యులర్గా రాత్రి హ్యాపీగా అందరూ ఒక్కలో పడుకుని ఉంటే చాలా మట్టుకి మనం మాత్రం ఏసీలో పడుకుంటున్నాం. ఎటువంటి బాధాబంధం లేకుండా మనశ్శాంతికి బయట సెక్యూరిటీకి అప్పచెప్పేసి ఇంటిని మనం పడుకోగలుగుతున్నాము అంటే అది మనం సుఖాన్ని అనుభవిస్తున్నట్టే కదా. మరి భగవంతుణ్ణి మనకి కష్టం వచ్చినప్పుడే మనకి ఎందుకు ఇలా చేస్తాడు, మనకి మాత్రమే ఎందుకు ఇలా అని అనిపిస్తోంది కదా. ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం కర్మని తెచ్చుకునే పుడతాం. మన అనుబంధాలు, మనం ఈ కుటుంబంలో పుట్టాను అంటే రుణానుబంధాలు బట్టే పుడతాం. మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు, మన ఫ్రెండ్స్ అందరూ రుణానుబంధాలే. అయితే చేసినటువంటి కర్మని, చెడు కర్మని అనుభవించడం ద్వారా అనారోగ్యం పోతుంది. సో అనారోగ్యం అనుభవించారు, కర్మ పోయింది. అలా పాజిటివ్గా ఆలోచించండి. ఇకపైన మీకు జ్వరం వచ్చినప్పుడు అట్లీస్ట్ నాకు భగవంతుడు ఈ జ్వరాన్ని ఇచ్చి ఈ కర్మని, ఈ విధంగా చెడు కర్మని తీసేశాడు. భగవంతుడా థ్యాంక్ యూ.